బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి కుట్రపూరిత రాజకీయం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పథకాలు కానీ గవర్నమెంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ గారిని విమర్శించడం ఒకటే పనిగా పెట్టుకొని పార్టీ ఆఫీసుల మీద దాడి చేయటం, లీడర్ల మీద అక్రమ కేసులు పెట్టించి కార్యకర్తను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. అయినా కానీ బీఆర్ఎస్ కార్యకర్తలుగా మేము ఎవరు కూడా వెనకడుగు వేయం. పార్టీకి కట్టుబడి పనిచేస్తాం. కాంగ్రెస్ని ప్రతి గ్రామంలో నిలదీసి వాళ్ళ యొక్క మేనిఫెస్టోని అమలు చేసే విధంగా మేము కృషి చేస్తాం. ఆల్రెడీ మేనిఫెస్టోను అమలే చేస్తున్నారు కదా. ఇప్పుడు 26 తారీఖు నాడు 4 అంటే 6 గ్యారంటీలలో 13 పథకాలు ఉన్నాయి. అందులో 4ని ఇప్పుడు 26 తారీఖు నాడు విడుదల చేస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. ఇంద్రమ్మ ఇండ్ల విషయమే కావచ్చు, లేకుంటే రైతు భరోసా విషయంలో కావచ్చు, ఇట్లా మహాలక్ష్మి పథకం విషయమే కావచ్చు, ఇవన్నిటిని మేము చేస్తున్నాము. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ ఇప్పటికీ మేము చేసినాము. కరెంటు మాఫీ చేసినాము. గ్యాస్ సిలిండర్లు కూడా సబ్సిడీ ఇస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం అన్నది. కొంతమందికి మాఫీ అయినాయి అని చెప్తున్నారు. ఈ ఎట్లా చూడొచ్చు? మహాలక్ష్మి పథకం అనేది ఒక ఫెయిల్యూర్ పథకం అండి. మన తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకం. దీనివల్ల ఏమవుతుందంటే పేద మహిళలకు ఉపయోగపడటం లేదు. ఇది డైలీ ఉద్యోగం చేసుకుని నెలకు లక్షన్నర జీతం తీసుకునేటువంటి లేడీస్కి ప్రతిరోజు జాబ్ చేసుకునే వాళ్ళకి నెలకు 5-6 వేలు ఇంకా అదనంగా ఖర్చు మిగులుతుంది తప్ప, ఎవరన్నా పేద ప్రజలు పని మీద వెళ్తే వారానికో నెలకో ఒక రోజు వెళ్తారు ఊరికి. దీనివల్ల ఆర్టీసీ బస్సులల్లో ఎక్స్ప్రెస్ సర్వీసులు, ఆర్డినరీ సర్వీసులు తగ్గించి సూపర్ లగ్జరీ పెంచేసి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మగవారికి కూర్చోవడానికి సీటు కూడా దొరకని పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రజలకి పెద్దగా ఉపయోగపడింది ఏం లేదు, ఎంప్లాయీస్కి ఉపయోగపడటమే తప్ప. ఇంకోటి మన రైతు భరోసా అనేది 15,000 నుంచి 12,000 తగ్గించారు. వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇచ్చేటప్పుడు తెలియదండి వాళ్ళకి. గవర్నమెంట్ లోటు బడ్జెట్లో ఉందా, గవర్నమెంట్ ఆదాయం ఎక్కువ ఉందనేది తెలియదా? అన్నీ తెలుసు. ఇదేమి ఒక కిరాణా షాప్ కాదు కదా మాకు ఈరోజు ఎంత వస్తే ఇంత పోతుంది అనుకోవడానికి. వాళ్ళు అన్నీ లెక్కలేసుకుని ఇవ్వాల్సిన హామీలు అవన్నీ ఆ రోజు. అంటే ఇప్పుడు రైతు భరోసా విషయానికి వస్తే అక్కడ పట్టదారునికి ఇస్తామన్నారు, మళ్ళీ కౌలు రైతుకి గిడిస్తామన్నారు. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? ఈ 12,000 కౌలు రైతు తీసుకోవాలా, పట్టదారునికా? వీరు చెప్పింది పచ్చి మోసం అండి. కౌలు రైతుకి ఇస్తామనేది ఇంత మట్టికి ఏ రైతుకు కూడా వాళ్ళు ఒకసారి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో వేసిన 10,000 రూపాయలనే 1 ఇయర్కి వేసారు వాళ్ళు తప్ప ఏ కౌలు రైతుకు కూడా ₹1 కూడా వేయటం జరగలేదు. ఒక వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు ఏమన్నారంటే కౌలు రైతులు కలిసి కూర్చొని మీ యొక్క డబ్బులు ఎవరికి వేయాలో డిసైడ్ చేసుకోవాలని చెప్పి, రైతు కూడా ఆయన పొలాన్ని కౌలు రైతుకి ఇచ్చి డబ్బులు ఆయనకి ఇస్తారంటే అసలు ఎక్కడ జరిగిద్దా? ఇది ఏ రైతుని ఇవ్వగలుగుతారా? పోనీ వ్యవసాయ మంత్రి గారు ఆయనకు ఉండొచ్చు, వ్యవసాయం 50 ఎకరాలు 100 ఎకరాలు ఉండొచ్చు, ఆయన కౌలు చేసే పొలానికి ఆయన ఇవ్వగలుగుతారా? ఆయన డబ్బులు ఒకసారి ఆయనది ఆత్మవిమర్శ చేసుకోవాలండి. అది ఓకే. ఇప్పుడు మరి ఈ రైతు భరోసా పైసలు కూడా ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు అనేది ప్రభుత్వం ఎంత మందికి ఇస్తుంది, ఎన్ని ఎకరాలకు ఇస్తుందని మినిమం రైతులకు గ్రామాలలో అవగాహన ఉందా? రైతులు కాదండి, ముందు కాంగ్రెస్ పార్టీ లీడర్కి అవగాహన లేదు. ఫస్ట్ ఒక మంత్రి ఇన్ని ఎకరాలకు అని చెప్పేసి ఒక మంత్రి టార్గెట్ పెడితే 7 ఎకరాలను ఒక మంత్రి అంటాడు, ఒక మంత్రి 10 ఎకరాలు అంటాడు, 5 ఎకరాలను ఒక మంత్రి అంటాడు. దీనికి ఇంత మట్టుకు దీనికి విధి విధానాలు కానీ ఏమి చర్చ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీన్ని రైతు వేదికల దగ్గర మేము రైతులతో మాట్లాడతాం, ప్రజాభిప్రాయం తీసుకుని అని చెప్పేసి కాలయాపన చేస్తున్నాం తప్ప దీన్ని చిత్తశుద్ధి అమలు చేయాలనే ఒక ఆలోచన అయితే లేదు వాళ్ళకి. ఇప్పుడు మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో ఒక్కొక్క హామీని అంతా నెరవేర్చుకుంటూనే వస్తున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు మేము నిరుద్యోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు వేసాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 60,000 ఉద్యోగాలు వేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారో ముందు చెప్పమరండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఈరోజు వాళ్ళు ఫిలప్ చేసి జాబులు ఇచ్చేసి మేము ఇచ్చినవనే డప్పాలు కొట్టుకుంటున్నారు తప్ప వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఈ ఉప్పు నుంచి ఏమైనా వస్తే ఇవ్వగలగాలి వాళ్ళు, అంతేగాని ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలనే వాళ్ళు మళ్ళీ ఏజ్ పెంచాలని చెప్పేసి ఒక కుట్రపూరిత ఆలోచనతో నిరుద్యోగులు పట్టుకొట్టాలని చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు సంవత్సరానికి 8,000 నుంచి 9,000 మంది రిటైర్డ్ అవుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ 30,000 కోట్ల దాకా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఇవ్వడానికి 60 కోట్ల నుంచి మళ్ళీ 63 ఏజ్ చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నారని ఇది ఒక కుట్ర జరుగుతుంది. కావున నిరుద్యోగులు గమనించి మనం జాబ్ క్యాలెండర్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి మనం పోరాటం చేయాలి. అంటే ఇప్పుడు నిరుద్యోగ విషయానికి వస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో
అంటే మేము ఇండస్ట్రీలు తీసుకొని వద్దామంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతలే అడుగడుగున అడ్డుపడుతున్నారు. మాకు ఇక్కడ కంపెనీలు లేకుండా వాళ్ళే రైతులతోటి పోగేసి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ మీదకి పంపిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు పార్టీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు ఎంత అడ్డుపడ్డా ఆగేది లేదు, పోయేది లేదు, ప్రజలు మాకు దగ్గరనే ఉంటారు అంటుండ్రు. దీన్ని ఎట్లా చూడాలి? ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు గ్రామ సభలు పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టో అమలు చేసి వాళ్ళ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పెట్టిన గ్రామ సభల్లోనే ఏ రకంగా ప్రజలు వాళ్ళ ఎమ్మెల్యే మీద వాళ్ళ కార్యకర్తల మీద తిరగబడి ఏ రకంగా యుద్ధం చేస్తున్నారనేది కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి. వాళ్ళ ఇందిరమ్మ రాజ్యం ఎంత మరి వర్ధిల్లుతుంది అనేది వాళ్ళు చూడాలి, ఎంత పచ్చగా ఉన్నది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఏడాదికి 5 లక్షల ఇండ్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇందిరమ్మ ఇల్లు అనేది 5 లక్షల స్కీమ్ అని చెప్పేశారండి. ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇందిరమ్మ ఇల్లు అనేది 5 లక్షల స్కీమ్ అంటున్నారు తప్ప ఎస్సీ ఎస్టీకి వాళ్ళ మేనిఫెస్టోలో 6 లక్షలు ఇస్తామని చెప్పారండి. దాన్ని వదిలేసి 5 లక్షలు అని చెప్పేసి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి నియోజకవర్గానికి 3,500 ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ఇంత మట్టికి 1 ఇయర్ అయిపోయింది, ఒక బడ్జెట్ కూడా అయిపోయింది, ఒక ఇల్లు కూడా ఇంత మట్టికి ఇవ్వలేదండి. ఇప్పుడు బడ్జెట్లో 3,500 ఇస్తున్నట్టున్నారు. ఏ ఊరికి ఎన్ని ఇస్తారు? ఇందిరమ్మ కమిటీలు అని చెప్పేసి వేసి ఎవరికి చెప్పకుండా ఆ లబ్ధిదారులు ఎంపిక ఎవరు చేస్తారనేది కూడా తెలియదండి. అధికారులు కూడా మాకు తెలియదండి లబ్ధిదారులు ఎంపిక ఎవరు చేస్తారనే పరిస్థితి ఉంది. ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు కంపల్సరీగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం 6 లక్షలు ఇవ్వాలండి, 5 లక్షలు కాదు. అంటే గ్రామ సభలు పెడుతున్నారు కదా, ఈ లబ్ధిదారులను ఎంపిక చేయడానికి అధికారులు ఉంటారు, అక్కడ నాయకులు కూడా ఉండి వాళ్ళను ఎంపిక చేస్తామని చెప్పేసి ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు కదా. ఈ అంశాలపైన లబ్ధిదారులను ఎంపిక చేసేది నాయకులా అధికారులా చెప్పాలండి. ఫస్ట్ నాయకులైతే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకోవడానికి లబ్ధి చేస్తున్నారా చెప్పాలి. మరి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే గత ప్రభుత్వంలో కూడా ఇట్లనే ఉంటాయి కదా, అంటే పార్టీ నాయకులకే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా. ఈ గత ప్రభుత్వంలో కలెక్టర్ గారు చైర్మన్గా లోకల్లో ఉండే మున్సిపల్ కమిషనరో ఎండిఓనో లబ్ధిదారులు ఎంపిక చేసేవాళ్ళండి. మరి ఇప్పుడు పరిస్థితి ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి రాజకీయ నిరుద్యోగులను తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా చేస్తుంది.